శ్రీ విశ్వావసునామ సంవత్సర తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. చిత్ర 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. మీకు ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యము 2, అవమానం 2. రాజ్యపూజ్యము 2, అవమానం 2. ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం దైవ బలం అనేటువంటిది హెచ్చుగా ఉంది. వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడా ముందుకు వెళ్తారు. ఈ యొక్క ధనము, సంపత్తు, కుటుంబము, పుత్రులకు కారకుడైనటువంటి గురుడు 9వ స్థానంలో ఉండటం, యోగ కారకుడైనటువంటి శని 6వ స్థానంలో ఉండటం, వీటి వలన కూడా విశేషమైనటువంటి యోగ ఫలం కలుగుతుంది. మీ యొక్క శత్రువులు ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంతరించిపోతారు. వ్యవహారాల్లో మీకు తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ఇక గతంలో సాధించలేనటువంటి పనులు కూడా ఈ కాలంలో రెండింతలు కూడా ఫలిస్తాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సర ప్రారంభం నుండి 2 లేక 3 మాసములు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. ధన నష్టం ఉంది. గృహ సంబంధిత విపరీతమైన ధన వ్యయం ఉంది. రావాల్సిన సొమ్ము రావడానికి కొంచెం ఆటంకం కలుగుతుంది. కొన్ని అపనిందలు కూడా మీరు భరించాల్సి వస్తుంది. కానీ జూన్ నుంచి కూడా మీకు చాలా బాగుంది. జూన్ తర్వాత మీకు ఎంతో క్షేమం కలుగుతుంది. సాంఘిక అభివృద్ధి కలుగుతుంది. మనోవాంఛలు కూడా నెరవేరుతాయి. మీరు మీ యొక్క స్వశక్తి సామర్థ్యంతో కూడా పైకి వస్తారు. శత్రువులు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని అణిచివేస్తారు. నూతనంగా ఆలోచనలు చేస్తారు. ఈ సంవత్సరం సంఘంలో ఎంతో గౌరవం లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మీ యొక్క గృహంలో కూడా శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. దాంపత్య అనుకూలత ఉంది. కోర్టు వ్యవహారాలు, అప్పీల్లో కూడా మీకు విజయం లభిస్తుంది. అన్ని రంగాల వారు కూడా తగిన శ్రమకు కూడా ఫలితమును పొందుతారు. కాకపోతే అనుకూలంగా కూడా కొన్ని బాధలు వచ్చే అవకాశం ఉంది. వచ్చినా వాటిని తట్టుకొని ముందుకెళ్తారు. అభివృద్ధి చెందే అవకాశమే ఉంది. ఇక తులారాశి వారు ఈ సంవత్సరం నూతనంగా వాహనం కొనే అవకాశం ఉంది. గృహం వంటి స్థిరాస్తులు కూడా మీకు లభించే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగులకి ఈ యొక్క తులారాశి వారికి అనుకూలంగా ఉంది. గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా మీకు పోతాయి. శని యోగాలు కూడా అవటం, 6వ ఇంట అవటం వల్ల మీకు మేలు జరుగుతుంది. ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కూడా జరుగుతాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వారికి బాగుంది. అధికారుల యొక్క మన్ననలు వస్తాయి. ఇంక్రిమెంట్ లభిస్తాయి. మంచి ధనం లభిస్తుంది. ఇక ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకి యజమానుల యొక్క మన్ననలు పోతారు. మీకు కూడా తప్పనిసరి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా అధిక జీతం వచ్చడం వల్ల మరొక కంపెనీ మారే అవకాశం కూడా కనిపిస్తున్నది. పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడా పర్మనెంట్ అవుతుంది. ఈ యొక్క నిరుద్యోగులు కూడా ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వారు గురు శని యొక్క బలం వల్ల ఈసారి కూడా మంచి ఉద్యోగాన్ని కూడా పొందుతారు. ఇక రాజకీయాల్లో ఉండేటువంటి వారికి బాగా అనుకూలంగానే ఉంది. మంచి గుర్తింపు వస్తుంది. గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఈ సంవత్సరంలో తప్పనిసరిగా గెలుస్తారు. అధిష్టానం మిమ్మల్ని గుర్తించి ఒక నామినేట్ పదవి ఇస్తారు. మీకు శ్రమకు తప్పక గుర్తింపు ఉంది. రాహు ప్రభావం వల్ల ఈ యొక్క రాజకీయ నాయకులకు మటుకు ఈ సంవత్సరం కూడా మనశ్శాంతి ఉండదు. ఈ యొక్క కళాకారులకి ఈ సంవత్సరం కీర్తికారకులైన గురుడు బలంగా ఉండటం వల్ల మంచిగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. టీవీ సినిమా రంగంలో ఉండే గాయకులు, కవులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ అందరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. విజయాలు వస్తాయి. అవార్డులు వస్తాయి. ఇక గృహ నిర్మాణం కూడా మీకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. గతంలో ఆగిపోయిన బాకీలన్నీ కూడా ఈ సంవత్సరం వసూలు అవుతాయి. అన్ని వర్గాల వారికి బాగానే ఉంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. చక్కటి వ్యాపారాలు కూడా జరిగి మీరు నిలదొక్కుంటారు. సరుకు నిల్వ చేసేవారికి, బిల్డింగ్ నిర్మాణ పని చేసేవారికి, ఇనుము సిమెంట్ వ్యాపారాలకు కూడా బాగుంది. ఫైనాన్స్ వ్యాపారాలకు కూడా బాగుంది. కాంట్రాక్టుదారులకు కూడా మంచిగా కాంట్రాక్ట్స్ లభిస్తాయి. ఇక జాయింట్ వ్యాపారాలు చేసేవారికి కూడా బాగానే ఉంది. మీరు కొన్ని కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి పోయిన సంవత్సరం కంటే కూడా బాగుంటుంది. ఇక విద్యార్థులకి గురుబలం బాగుండటం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది, మంచి మార్కులు వస్తాయి, చక్కగా ఉత్తీర్ణత అవుతారు, పట్టుదలతో కూడా ముందుకు వెళ్తారు, ఉన్నత విద్యాభ్యాసం కూడా చేసే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి ఇక అటువంటి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా రాసి మంచి ర్యాంకులు వస్తాయి, మీకు మంచి సీట్ వస్తుంది. మీకు క్రీడాకారులకు కూడా చక్కగా కలిసి వస్తుంది, అనేక విజయాలు కూడా మీకు లభిస్తాయి. వ్యవసాయదారులకు కూడా బాగుంది, 2 పంటలు కూడా మీకు వస్తాయి ఈ సంవత్సరం. మీరు గతంలో చేసిన అప్పులు కూడా ఈ సంవత్సరం తీర్చేస్తారు, మీకు ప్రభుత్వ సాయం లభిస్తుంది. కౌలుదారులకు కూడా బాగుంది, అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. ఈ యొక్క రొయ్యలు చేపల వారికి కూడా విశేషంగా లాభం వస్తుంది, గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందే బంగారం అన్నట్టుగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది, కుటుంబంలో మీ ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. ఈ యొక్క మిమ్మల్ని చూడగానే అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ పేరు మీద స్థిరాస్తి వచ్చే అవకాశం ఉంది, మీరు కొత్త ఆభరణాలు కొనే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా అధికారుల మన్ననలు పొందుతారు, ప్రమోషన్తో కొనేటువంటి బదిలీ ఉంది, సంతానంతో సఖ్యత ఉంది. ఈ యొక్క భార్యాభర్తల మంచి కూడా మంచి అవగాహన ఉంటుంది. వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఖచ్చితంగా వివాహం అవుతుంది. గతంలో విడిపోయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా కలుస్తారు. ఇక గర్భిణీ స్త్రీలకు కూడా ఫ్రీ డెలివరీ అవుతుంది. 12వ ఇంట కేతు ఉండటం వల్ల పితృ వంశపీడలు, సంతాన పీడలు, గర్భస్రావ దోషములు అనేటువంటివి కూడా కలుగుతాయి. ఇక మొత్తం మీద ఈ రాశి వాళ్ళందరికీ కూడా గురుబలం వల్ల చక్కని జీవితం పొందుతారు. గత కొద్ది కాలంగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా పోతాయి, కానీ రాహు వల్ల మటుకు కొంతమేర ఇబ్బంది కూడా కలుగుతుంది. ఈ రాశుల వారు యథాశక్తి మంగళవారం, శనివారం నియమాలు పాటించాలి. శివాలయ దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం కూడా చేయిస్తే చాలా మంచిది.